నమస్తే అండి. నా పేరు డాక్టర్ అరుణ, కన్సల్టెంట్ ఎట్ నర్వాటి హాస్పిటల్స్, నంద్యాల. నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ను. ఈరోజు మార్నింగ్ ఓపీడీకి ఒక పేషెంట్ వచ్చారనమాట. ఆ పాప డెలివరీ 45 days. స్టిచెస్ దగ్గర మానట్లేదని వచ్చారు, చూపించుకున్నారు, అంతా అయిపోయింది. వెళ్ళేటప్పుడు వాళ్ళ మదర్ చెప్పారు, ఏంటి అంటే మా పాపకి మోషన్ ఫ్రీగా రావట్లేదమ్మా అని చెప్పారు. ఆ తర్వాత ఆ పాప అంది, కొద్ది రోజుల క్రితం యూరిన్లో పస్సెల్స్ ఉన్నాయని మందులు వాడాను, ఇప్పుడైతే పస్సెల్స్ లేవు, అంతా తగ్గిపోయాయని చెప్పిందనమాట. అయితే నేను క్యాజువల్గా అడిగాను, ఏమ్మా వాటర్ సరిగా తాగట్లేదా, ఎందుకు మోషన్ ఫ్రీగా రావట్లేదు అంటున్నావు, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిపోయిందన్నావు, వాటర్ సరిగా తాగట్లేదా అన్నాను. అప్పుడు ఆ పాప ఏమందంటే ఇదే వర్డ్స్ వాడింది, స్టమక్ పడుతుంది కదా అందుకని మంచినీళ్ళు తాగట్లేదు అని చెప్పింది. నిజంగా నీళ్ళు తాగితే స్టమక్ పడుతుందా, అది పొట్ట పడుతుందా అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే 9 నెలలు గర్భసంచిలో బేబీ పెరిగేటప్పటికి గర్భసంచి పెరుగుతుంది, ఆటోమేటిక్గా చర్మం అనేది సాగుతుంది, కండరాలు అనేవి కాస్త వదులుగా అవుతాయి అన్నమాట. దాంతో డెలివరీ అవుతూనే మనకు అప్పటికి కూడా కొద్దిగా పొట్ట కనపడదు, ఎందుకంటే కండరాలు సాగింటాయి కదా 9 నెలలు, కాబట్టి కొద్దిగా సాగి పొట్ట కనపడతా ఉంటుందన్నమాట. అందుకని చాలామంది ఏం చేస్తారంటే వాటర్ తాగడం మానేస్తారు, వాటర్ తాగితే అవి తగ్గుతాయి అని. కానీ యాక్చువల్గా ఆ 9 నెలలు సాగినటువంటి కండరాలకి మనము ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఎక్సర్సైజ్ చేస్తే కండరాలకి పటుత్వం వచ్చి ఆ సాగినవి సంకోచించి టైట్ అయ్యి మనకి మంచి షేప్ అనేది రావటం జరుగుతుంది. అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అని చేయాలి. లోవర్ అబ్డమిన్, అప్పర్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేస్తే ఆ పొట్ట అనేది తగ్గుతుంది. ఇంకొంతమంది బైండర్స్ వాడతారు, అంటే నడుం కట్టు అంటారు కదా, పాతకాలంలో నడుం కట్టు వేసేవారు, నడుం కట్టు వాడడం అనేది జరుగుతుందన్నమాట. నడుం కట్టుతో పొట్ట తగ్గుతుందా అది కూడా చూద్దాము. ఇన్ని నెలల పాటు సాగినప్పుడు ఏమవుతుంది అంటే సడన్గా బేబీ డెలివరీ అయితేనే, సిజేరియన్ అయినా అవనివ్వండి, నార్మల్ డెలివరీ అయినా అవనివ్వండి, తల్లికి ఏంటంటే పొట్ట ఖాళీగా అయిపోయిన ఆ ఎంప్టీనెస్ అనేది అనిపిస్తుంది. సాధారణంగా ఆ ఫీలింగ్, ఆ సైకలాజికల్ ఫీలింగ్ కోసం అని చెప్పి బైండర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కట్టడం వల్ల, నడికట్టు కట్టడం వల్ల తల్లికి ఆ ఫీలింగ్ ఉండదు, ఏదో పోయింది, ఏదో ఎంటీ అయిపోయింది, నా పొట్ట ఖాళీగా అయింది, ఆ ఫీలింగ్ లేకుండా ఉండటానికి యాక్చువల్గా నడుం కట్టు అనేది కట్టడం జరుగుతుంది. నడుం కట్టు కట్టడం వల్ల కుట్లు మాన్తాయని కానీ, లేదంటే కుట్లు ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుందని కానీ, లేదంటే పొట్ట పడకుండా ఉంటుందని కానీ కాదు. దానికి అసలు అయితే ఎవిడెన్స్ లేదు. నేను ఈ విషయం గురించి సెర్చ్ చేసినప్పుడు కొంతమంది డాక్టర్స్ కూడా చెప్పారు, మా హాస్పిటల్లో యోగా ట్రైనర్స్ ఉన్నారు, సపరేట్గా దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది, నడికట్టు ఎట్లా కట్టాలో నేర్పిస్తారు, సెల్ఫ్ అయినా కట్టుకోవచ్చు, బయట వాళ్ళైనా కట్టచ్చు అని చెప్పడం జరిగింది. కానీ నడికట్టుకి, నడుముకి కట్టే కట్టుకి ఏమాత్రం ఎవిడెన్స్ అనేది లేదు. అది కట్టడం వల్ల కుట్లు తొందరగా మానుతాయని, కుట్లకి ఇన్ఫెక్షన్ రాదు అని, లేదు అంటే పొట్ట సైజు తగ్గుతుందని, పొట్ట పడకుండా ఉంటుందని ఏమాత్రం ఎవిడెన్స్ లేదు. డాక్టర్లు కట్టుకోమని చెప్తారు, దేనికంటే మెయిన్గా ఆ సైకలాజికల్ ఫీలింగ్ పోవడం కోసం. 9 నెలలు సాగి అంత బరువు మోసినటువంటి స్త్రీ సడన్గా ఖాళీ అయిపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఆ వెలితి లేకుండా ఉండడం కోసం మాత్రమే అబ్డామినల్ బైండర్ కట్టడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటి ఉపయోగం అబ్డామినల్ బైండర్ కట్టడం వల్ల అంటే, ఇప్పుడు మనమంతా ఆపరేషన్లు సిజేరియన్లు అడ్డంగా చేస్తున్నాం, ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ అంటాం. ఎక్కడ ఈ పొట్ట మడతబడే స్థలంలో మనము ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం జరుగుతుంది. ఈ అబ్డామినల్ బైండర్ కట్టడం వల్ల ఆ పొట్ట అనేది మడతబడదు, అక్కడ చెమట, నీరు, తడి నిలబడడం అనేది జరగదు. ఎప్పుడైతే పొట్ట మడతబడుతుందో కుట్ల దగ్గర తడి ఇవన్నీ నిలబడిపోయి, కొంతమందిలో ఫంగల్ ఎస్పెషల్లీ కొద్దిగా బొద్దుగా ఉంటాయి, పొట్ట మడతబడి కుట్ల దగ్గర అక్కడ తడి, చెమట, మన సొంత చెమట నిలబడిపోయి ఇన్ఫెక్షన్స్ అవడం, చాలామందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, కొంతమందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవడం జరుగుతుంది. ఈ బైండర్ ఎస్పెషల్లీ క్లాత్, అంటే ఇంట్లో మనం టవల్స్తో కానీ లుంగిలతో కానీ కట్టుకునే నడుం కట్టు వల్ల ఉపయోగం ఏంటంటే అవి కాటన్ క్లాత్ కాబట్టి ఆ చెమట అది పీల్చుకొని ఇన్ఫెక్షన్ రేటు మటుకు కాస్త తగ్గుతుంది. అంతకు మించి నడుం కట్టుకైతే ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు మళ్ళీ మన ఒరిజినల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాటర్, నీళ్లు తాగితే పొట్టబడుతుందా అనే దానికి. యాక్చువల్గా అయితే పొట్ట అయితే పడదు. అసలు మరి డాక్టర్స్ ఎందుకు నీళ్లు దండిగా తాగమని చెప్తారు అనేది చూద్దాము. కాన్పైనప్పుడు స్త్రీకి మైల రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది కదా,
ఒక 15 రోజుల నుంచి 6 వారాల దాకా మైల్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఎర్ర మైల్ అవుతుంది, తర్వాత ఎరుపు తెలుపు కలిసి అవుతుంది, తర్వాత తెల్ల మైల్ అవుతుంది. మన బాడీలోని ద్రవ పదార్థం రక్తం రూపంలో పోతూ ఉంటుంది. అదొకటి. డెలివరీ అయినప్పుడు నార్మల్ డెలివరీ అయితే దగ్గర దగ్గర 1/2 లీటరు, సిజేరియన్ అయితే లీటర్ బ్లడ్ మన బాడీలోంచి వెళ్ళిపోయింది. ఇది కాకుండా రోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెమటల రూపంలో గాలి తీసుకుని వదలడంలో ఎంతో కొంత వాటర్, బాడీలో వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఇది మూత్రం రూపంలో బాడీలోంచి యూరిన్ వెళ్ళిపోతుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీ లేదంటే పాలిచ్చే తల్లి ఉంది కదా, పాలిచ్చే తల్లిలో పాల రూపంలో బాడీలో నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. చూసారా, మన బాడీలో నుంచి ఒక కాన్పైన స్త్రీ నుంచి ఇన్ని రూపాల్లో వాటర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే నీరు తక్కువగా తీసుకున్నామనుకోండి, బాడీలో నుంచి వాటర్ అయితే వెళ్ళిపోతుంది, తీసుకునే వాటర్ తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, రక్తం అనేది చిక్కబడ్డం జరుగుతుంది. ఈ రక్తం చిక్కబడ్డం వల్ల కాళ్ళల్లో రక్తం గడ్డగట్టి ఆ రక్తపు గడ్డ మెదడుకు వెళ్ళి బాలింత జబ్బు రావటం అని జరుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీ కూడా, ప్రతి గర్భిణీ స్త్రీ లేదంటే డెలివరీ అయిన స్త్రీ వాటర్ అనేది, నీళ్ళు అనేవి దండిగా తాగాలి. అట్లీస్ట్ 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఎందుకంటే ఆ బాలింత జబ్బు రాకుండా ఉండటం కోసం. డాక్టర్లు ఎందుకు ఏం పొట్టబడదులేమ్మా మంచినీళ్ళు తాగితే, మంచినీళ్ళు దండిగా తాగండి అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఈ బాలింత జబ్బు రాకుండా ఉండటానికి. మన బాడీ నుంచి వాటర్ ఇన్ని రూపంలో వెళ్ళిపోతుంది, మనం తక్కువ వాటర్ తాగుతాము. దానివల్ల రక్తం చిక్కబడి కాళ్ళల్లో రక్తం గడ్డగట్టి ఆ రక్తపు గడ్డ మెదడుకు వెళ్ళి పక్షవాతం మాదిరి వస్తుంది. దీన్నే బాలింత జబ్బు అంటారు. కాబట్టి ప్రతి బాలింత కూడా నీరు అనేది దండిగా తాగాలి. వాటర్ తాగితే పొట్టబడదు. థ్యాంక్ యూ.